హల్లెలూయా హల్లెలూయా. క్రిస్తు అనగా క్రీస్తు, మస్ అనగా పుట్టినరోజు పండగ. క్రీస్తు పుట్టినరోజు అనేక మంది పుడుతున్నారు, కానీ ఈ యొక్క ప్రభు పుట్టినరోజు ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటున్నారు. లోకసువార్త 1:28 దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎవరు పలికారు? దయాప్రాప్తురాలా నీకు శుభమని దేవదూత పలికింది. కానీ ఈ శుభం పలికింది, కానీ ఆమె నిందపడవలసి వచ్చింది, అవమానం పడవలసి వచ్చింది, అవమానము పడవలసి వచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక నిందలు ఎందుకని నిందపడవలసి వచ్చిందంటే ఈమె పెళ్ళి కాకుండానే గర్భాన్ని ధరించింది. నిందపడవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. అవమానపరచబడవలసి వచ్చింది. ఆ యొక్క గ్రామంలో అవమానము పడవలసి వచ్చింది. వివాహం అవ్వకముందు గర్భం ధరించటము, వివాహం కాకముందు గర్భం ధరించటము అశుభం. ఈ యొక్క మొట్టమొదటి దయాప్రాప్తురానికి శుభం ఉండే, కానీ ఈ శుభము ఆమె గర్భం ధరించడము అశుభం అన్నట్టుగా మనము చూస్తున్నాం. 2, 3 యోసేపు విడిచిపెట్టడం అశుభం. యోసేపు ఆమె నీతిమంతులై ఉండి ఆమెను విడనాలని ఉద్దేశించాడు, కానీ ఇది అశుభం. కనుక ఉన్నట్టుగా మనం చూస్తాం. 4 సాక్ష్యాన్ని కోల్పోవటం అశుభం. ఈమె సాక్ష్యాన్ని కోల్పోయింది. ఎందుకంటే భర్త వారి ఇరువురు ఏకము కాకమునిపి ఆమె గర్భం ధరించింది కనుక సాక్ష్యాన్ని కోల్పోయింది కనుక ఇది అశుభం. మీకా రాసిన పత్రిక 6:9 నజరేతు నుండి బెత్లెహేముకి 140 కిలోమీటర్లు ప్రయాణం చేయటము అశుభం. నజరేతులో నుండి బెత్లెహేముకి 140 కిలోమీటర్ల ప్రయాణం చేయటము అశుభం. ఎందుకంటే అంత దూరము ఆమె ప్రయాణం చేయాలంటే, గర్భంతో ఉన్న ఆమె ప్రయాణం చేయాలంటే అది చాలా కష్టతరమైన పని కనుక ఇది అశుభం. ఇన్ని అశుభాలు అయినప్పటికీ కూడా ఆమె ప్రభువుకి జన్మనిచ్చింది కనుక ఆమె దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ శుభవచనాలు పలుకుతుంది, కానీ అనేక అవమానాలు పడవలసి వచ్చింది, అనేక నిందలు పడవలసి వచ్చింది, అనేక ఇబ్బందులు పడవలసి వచ్చింది, అనేక ఊరిలో సాక్ష్యాన్ని కోల్పోవలసి వచ్చింది. కనుక మనం ఈ లోకం ఉంటున్నాం. మనము ఈ లోకంలో అనేక సార్లుగా మనము కష్టాలు, నిందలు, అవమానాలు పడ్డప్పటికీ కూడా మనం దేవుడితో చిత్తంలో ఉన్నట్టయితే ఆమె పరిశుద్ధాత్మలను గర్భం ధరించింది కనుక ఆమె కుమారుని కనుక యోసేపు విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ స్వప్నమందు దేవతతో కనపడి నీవు ఆమెను ఇంట చేర్చుకొనుము, ఆమెను ముట్టవద్దని చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ గొప్ప రక్షకుడిని తన హృదయంలోకి చేర్చుకున్న ఆ మరియమ్మ వల్లే ప్రభువుని మన హృదయమైన ఇంట్లోకి చేర్చుకున్నాం. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మంచి కోరుచున్నాను. ఆమె